ధర్మ సందేశం. వృక్షార్చన, ధర్మ సేవ. నీరు వృక్షానికి జీవం. వృక్షం జగత్తుకు జీవం. ఒక మొక్క నాటడం అనేది కేవలం పర్యావరణ సేవ కాదు. అది మన ధర్మ కర్తవ్యము. భగవద్గీత ఉపదేశం ప్రకారం ఫలాపేక్ష లేకుండా చేసిన సేవే నిజమైన కర్మయోగం. ఒక వృక్షం నీడను శత్రువుకైనా ఇస్తుంది. అదే నిజమైన నిస్వార్థ ప్రేమ. భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 19. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. అర్థం: ఫలాపేక్ష లేకుండా మన కర్తవ్యాన్ని చేయాలి. అలాంటి నిస్వార్థ కర్మ ద్వారా మనిషి పరమ గమ్యాన్ని పొందుతాడు. వృక్షం నాటడం నిస్వార్థ కర్మ. నీరు పోయడం సేవ. సంరక్షించడం యజ్ఞం. ఇది కర్మయోగం.